Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. రీసెంట్గా బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది. రష్యా లోపలికి 6,000 కిలోమీటర్లు చొచ్చుకొని పోయినటువంటి ఉక్రెయిన్ భీకరంగా దాడి చేసింది. ఈ దాడి లోపల రష్యాలో ఉన్నటువంటి 4 ఎయిర్ బేసులు TU-30, TU-29 బాంబర్లు ధ్వంసమైనవి. అదేవిధంగా 41 విమానాలు కూడా, ఎయిర్ క్రాఫ్ట్ కూడా ధ్వంసమైనట్టు సమాచారం వస్తుంది. ఇంత పకడ్బందీగా జెలెన్స్కీ రష్యా పైన దాడి చేసి పడుకున్న సింహాన్ని దాని జూలు పట్టుకొని విధించినట్టు చేసిండు. తన కొంపకు తనే చిచ్చు పెట్టుకునే విధంగా చేసుకుంటూ జెలెన్స్కీ. ఇదంతా దీనికి మొత్తం ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క నాటో దేశాల కూటమి రష్యాను విచ్ఛిన్నం చేయడానికి పడినటువంటి కుట్రలో భాగంగా ఇది. ఉక్రెయిన్ చిన్న దేశం, ఇంతకుముందు రష్యాలో భాగము. నాటో కూటమిలో చేరాలని చెప్పేసినటువంటి అత్యాశతో నాటో దేశాల యొక్క మాటలు విని రష్యాకు వ్యతిరేకంగా ఈ విధంగా యుద్ధం చేయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే కయమైన వ్యయమైన సమబుద్ధితోని మనం చేస్తూ ఉన్నారు. మరి రష్యా పెద్ద శక్తి, మరి ఇన్ని రోజులు రష్యా మరి ఇట్లా ఉపేక్షించిందంటే తన దేశం లోపల నుంచి విడిపోయడం చిన్న భాగం కాబట్టే అది సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం యుద్ధం చాలా సీరియస్గా అయ్యేటట్టు విషయం కనిపిస్తూ ఉంది. గత వీడియో లోపల 2025 లోపల అణుదాడి జరిగే అవకాశం ఉందని, ఎప్పుడంటే జూన్ మాసం కానీ జూలై మాసం కానీ ఖచ్చితంగా అణుదాడి ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతం లోపల అణుదాడి జరిగేటువంటి అవకాశం ఉందని గత వీడియో లోపల నేను ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు అదే దిశగా అడుగులు వేస్తూ ఉంది. 2025 సంవత్సరము 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పలికేటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉంది. నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి యొక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం మళ్ళీ తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ నాటో దేశాలు ఇచ్చినటువంటి ఆయుధాలని సమకూర్చుకొని రష్యాలో ఉన్నటువంటి ఎయిర్ బేస్లపైన, ఎయిర్ క్రాఫ్ట్లపైన, ఫైటర్ జెట్లపైన, బాంబర్లపైన విరివిగా దాడి చేసి రష్యాకు భారీ నష్టాన్ని కలిగించింది. మరి రష్యా ఊరుకుంటుందా? రష్యా దగ్గర 5,000 అణుబాంబులు ఉన్నాయి. మరి రష్యా ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ ఆల్రెడీ ఉక్రెయిన్ పైన భీకర దాడి చేసినా మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ అణుబాంబును వాడినా మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రష్యా దీనికి ప్రతీకారం తీసుకుంటుంది. ప్రతి భారతీయుడు కూడా రష్యాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మన దేశం ఇంత సుభిక్షంగా ఉందంటే ఈ రష్యా వాళ్ళు మనకు హెల్ప్ చేయడం ద్వారా. సెకండ్ వరల్డ్ వార్ టైంలో కానీ, 1971 వార్లో కానీ ఈ పాకిస్తాన్, అమెరికా, UK ఇవన్నీ కూటమిలు మన ఇండియా మీద మూకుమ్మడిగా దాడి చేసినప్పుడు ఈ రష్యానే మనల్ని కాపాడింది. ఈరోజు మన దేశం ఈ విధంగా ఉందంటే కూడా రష్యా వాళ్ళు పెట్టినటువంటి భిక్ష. కాబట్టి ప్రతి భారతీయుడు రష్యాకు సపోర్ట్ చేయాలి. ఉక్రెయిన్ చేసినటువంటి దాష్టికానికి తిప్పికొట్టే విధంగా రష్యా కూడా దాడి చేయాలి. ఈ నాటో దేశాల కూటమి ముసుగులో ఉన్నటువంటి యొక్క ఈ పెద్దన్న అమెరికా ఇదంతా చేపించేది అతనే. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం లోపల ఆర్థికంగా నష్టపోతానికి వెనుక నుంచి సపోర్ట్ చేసేది ఎవరు? నాటోనే. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ మన ఎలాన్ మస్క్ వైఫై శాటిలైట్లు పైన ఇచ్చి ఈ శాటిలైట్ ద్వారా రష్యాలో ఉన్నట్టు, రష్యా పెద్ద దేశం కదా, 9,000 కిలోమీటర్ దూరంలో విస్తీర్ణంలో ఉంటుంది. 9 టైమ్ జోన్స్ ఉంటాయి రష్యాలో కూడా. అంత పెద్ద దేశంలో మరి ఎయిర్ క్రాఫ్ట్ బేసెస్ మొత్తం పసిగట్టడానికి ఎలాన్ మస్క్ ఉన్నటువంటి యొక్క ఈ సిస్టమ్ ఒకటి, అదేవిధంగా యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి యొక్క శాటిలైట్ వ్యవస్థ, అమెరికా ఇచ్చినటువంటి శాటిలైట్ వ్యవస్థ ద్వారానే ఈ ఉక్రెయిన్ భారీ దాడి చేసిందని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఇది ఉక్రెయిన్కి మంచిది కాదు. ఖచ్చితంగా రష్యా దీనికి ప్రతిదాడిగా దాడి చేస్తుంది. అణుబాంబును కూడా వాడుతుంది. ఖచ్చితంగా ఈ మంతో నెక్స్ట్ మంతో రష్యా ఖచ్చితంగా ఉక్రెయిన్ పైన అణుదాడి చేస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. అదేవిధంగా 2025లో అక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా, ఇజ్రాయెల్ యెమెన్, ఇటు ఇండియా పాకిస్తాన్ వారు ముగిసింది అనుకోలోనే మళ్ళీ ఒక వారు స్టార్ట్ అయింది. 2025 మొత్తం వార్తోనే ఎండ్ అవుతుంది. ఖచ్చితంగా ఇంకా వారు కూడా స్టార్ట్ అయ్యి ఉంది. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేట విధంగా ప్రపంచం మొత్తము మత యుద్ధాలు, ఒక దేశం పైన ఇంకో దేశం దాడి చేసేటువంటి ఆస్కారం ఖచ్చితంగా ఉంది. ఇది జరుగుతూ ఉంటుంది. ఇది 2025 అత్యంత భయానకంగా ఉండబోతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, 100% చెప్తున్నాను.